వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జీనియస్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో స్టేట్ లెవెల్ చెస్ కాంపిటీషన్స్, చదరంగ పోటీలను ప్రారంభించిన కలెక్టర్ పమేలా సత్పతి. ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలు, నివాళులర్పించిన పలువురు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన పడకేసిందన్న మేయర్ సునీల్ రావు. 7 నెలలు గడుస్తున్న 6 గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్న. మేయర్ సునీల్ రావుపై మండిపడ్డ వెలిచాల రాజేందర్ రావు. కరీంనగర్ చరిత్రలోనే భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపణ. భారత యువ చెస్ క్రీడాకారుడు మాస్టర్ ప్రజ్ఞానందను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు రాణించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. తిమ్మాపూర్ మండలం అలుగునూరు గ్రామంలోని లక్ష్మీ నరసింహ గార్డెన్ లో జీనియస్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ ఓపెన్ అండ్ అండర్ 13 చెస్ టోర్నీకి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి చెస్ టోర్నమెంట్ ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ కు వివిధ జిల్లాల నుండి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చెస్ ఆట మేధస్సుకు పదును పెడుతుందని కలెక్టర్ అన్నారు. ఏకాగ్రత, మేధాశక్తి పెరగడానికి దోహదపడుతుందని తెలిపారు. ఆసక్తి ఉన్న రంగాల్లో తల్లిదండ్రులు ప్రోత్సహించాలని పేర్కొన్నారు. దివ్యాంగులతో పాటు అనారోగ్య బారిన పడిన వారు చెస్ ఆడితే ఉత్తేజం, ఉల్లాసం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు టీఎన్జిఓస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దారం శ్రీనివాస్ రెడ్డి, సంగం లక్ష్మణరావు, కార్పొరేటర్ కమల్జిత్ కౌర్, తహసీల్దార్ కనకయ్య, జీనియస్ చెస్ అకాడమీ టోర్నమెంట్ డైరెక్టర్ కంకటి అనూప్, ఫౌండర్ కంకటి కనకయ్య, క్రీడాకారులు, కోచ్లు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన పడకేసిందని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 7 నెలలు గడుస్తున్న 6 గ్యారెంటీల అమలుకు అతి గతి లేదన్నారు. ప్రజలు, రైతుల యోగక్షేమాల కన్నా పార్టీ ఫిరాయింపులే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమని ఆరోపించారు. నమ్మి ఓటేసిన ప్రజలను మోసం చేస్తూ కాంగ్రెస్ రాజకీయ పబ్బం గడుపుతోందన్నారు. గ్రామ సర్పంచులు లేనిదే ప్రజల సమస్యలు ఎవరు పట్టించుకోవాలని ప్రశ్నించారు. ఆగస్టు 15వ తేదీన ఏకకాలంలో రుణమాఫీ చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ విషయంలో ఇప్పటికీ సరైన స్పష్టత ఇవ్వలేదన్నారు. రైతు బంధు పేరుతో అన్నదాతలను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ఏనని కొనియాడారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే అదే పార్టీ రాజేందర్ రావుదని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో సునీల్ రావుతో పాటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికి 3 సార్లు ఓడిపోయిన హ్యాట్రిక్ ఓటమి వీరుడు. 2004లో ఎమ్మెల్యే ఓడిపోయిండు, 2009లో ఎంపీ ఓడిపోయిండు, 2023-4లో మళ్ళీ ఎంపీ ఓడిపోయిండు. 3 సార్లు ఓడిపోయిండు. నాన్న ఎమ్మెల్యేగా ఉన్న ఒక కాలంలో కరీంనగర్లో ఏ కాంట్రాక్టర్ వచ్చినా ఆయనే చేయాలి. కరీంనగర్లో జిల్లాలో ఏ కాంట్రాక్టర్ వచ్చినా వాళ్ళే చేయాలి. వేరే ఎవడు బతకద్దు, వేరే ఎవడు బాగుపడద్దు అని ఒక నీచమైన బుద్ధి ఉన్నటువంటి నాయకులు. ఎవరు అధికారంలోకి వస్తే ఆ పార్టీ వైపు పోయే నాయకుడు. మొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీ ఉంటే టీఆర్ఎస్ పార్టీ మీద ఎమ్మెల్యే పోటీ చేస్తాడు. కొత్తగా ప్రజారాజ్యం పార్టీ వస్తే ప్రజారాజ్యం పార్టీకి పోతాడు, ప్రజారాజ్యం పార్టీకి ఎంపీ పోటీ చేస్తాడు. మళ్ళీ అలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఎంపీ పోటీ చేసిండు. అటువంటి నాయకులకు కూడా మాట్లాడే అర్హత ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. కరీంనగర్ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎవరి మీద ఆరోపణ చేసినా కూడా ఆరోపణ చేసే ముందు మన వీపు మనం గుర్తుంచుకోవాలి. కరీంనగర్లో 92లో ఎవరికి సంబంధం లేని కట్ ఆఫ్ వాల్ కట్టిండు 1.5 కోటి పెట్టి. ఇక్కడ పైన ఎల్ఎన్డి డ్యామ్ ఉంటుంది, ఎల్ఎన్డి డ్యామ్ కానీ నీళ్ళు ఆగుతాయి. మళ్ళీ ఇక్కడ కింద కట్ ఆఫ్ వాల్ 1.5 కోటి పెట్టి కట్ ఆఫ్ వాల్ కట్టి, ఆ రోజుల్లో 1.5 కోటి అంటే ఈరోజు 100 కోట్లతో సమానం. కట్ ఆఫ్ వాల్ కట్టి ప్రజల ధనం దోసుకున్నటువంటి నాయకుడు. ఎక్కడ కాంట్రాక్ట్ పడితే అక్కడ కాంట్రాక్టులు చేసుకొని ప్రభుత్వాన్ని ముంచే నాయకుడు. అటువంటి వాళ్ళు మా గురించి మాట్లాడేంత పరిస్థితి లేదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను. ఖబర్దార్ మిస్టర్ రాజేందర్ రావు, ఎవరి గురించన్నా మాట్లాడే ముందు నీదెందో నువ్వు తెలుసుకో. ఫస్ట్ ఎవరు స్వయం కృషితో పైకి వచ్చినటువంటి నాయకులం మేము, ప్రజల మధ్యలోకి వెళ్ళి బయటికి వచ్చినటువంటి నాయకులం మేము, ఈరోజు వరకు ఓటమి లేకుండా ఉన్నటువంటి నాయకులం మేము. మా మీద మాట్లాడే ముందు జాగ్రత్త వహించాలని చెప్పి చెప్తా ఉన్నాను.
మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలను పురస్కరించుకొని కరీంనగర్ లో కాంగ్రెస్ నాయకులు పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు నగరంలోని డీసీసీ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పురమల్ల శ్రీనివాస్, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, వైద్యుల అంజన్ కుమార్, కొరివి అనిల్ కుమార్లు నివాళులు అర్పించారు. అనంతరం మంచిర్యాల చౌరస్తాలోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఏఐసీసీ అధ్యక్షులుగా, కేంద్ర మంత్రిగా సేవలందిస్తూ పదవులకే వన్నె తెచ్చారని పలువురు కాంగ్రెస్ నాయకులు అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి జగ్జీవన్ రామ్ అని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధన కోసం నేటి యువత పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పురమల్ల శ్రీనివాస్, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, వైద్యుల అంజన్ కుమార్, కొరివి అనిల్ కుమార్లతో పాటు నాయకులు చెర్ల పద్మ, పులి ఆంజనేయులు గౌడ్, బానోతు శ్రావణ్ నాయక్, సిరాజ్ హుస్సేన్, వెన్నం రాజమల్లయ్య, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేయర్ సునీల్ రావు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెలిశాల రాజేందర్ రావు అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి పరుల భరతం పడతామని చెప్పారు. క్లీన్ ఆఫ్ కార్పొరేషన్ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించేందుకు కార్పొరేటర్లు, కాంగ్రెస్ ముఖ్య నేతలతో చర్చించామని తెలిపారు. కరీంనగర్ కార్పొరేషన్ లో అత్యంత దుర్మార్గమైన అవినీతి జరుగుతుందని ఆరోపించారు. అవినీతి ఆనకొండగా సునీల్ రావును పిలుస్తున్నారని తెలిపారు. కరీంనగర్ చరిత్రలోనే ఇంత అవినీతి ఎప్పుడు జరగలేదన్నారు. భూ కబ్జాలు, అవినీతిపై ఫిర్యాదు అందితే మంత్రి పొన్నం ప్రభాకర్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. బినామీ పేర్ల మీద ఉన్న ఆస్తులను జప్తు చేయడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని తెలిపారు. ఈ సమావేశంలో రాజేందర్ రావుతో పాటు కాంగ్రెస్ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ ఆనకొండ అవినీతి ఆనకొండ సునీల్ రావు ఇంత కరీంనగర్ చరిత్రలో ఎప్పుడు కూడా గత 60-70 సంవత్సరాలలో కూడా ఇంత అవినీతి కమ్ము, అవినీతి మయం ఎప్పుడు కాలేదని ఆ పెద్ద మనిషి మాట్లాడతాం. ఆ తర్వాత గత 4 రోజులుగా నేను ఒక 100-200 మందిని కలవడం జరిగింది. ఈరోజు స్టేడియం వాకింగ్ కూడా పోయినాను. 4-5 మీటింగ్స్ డిఫరెంట్ గ్రూప్స్తో ఎక్కడ చూసినా ఇదే మాట. మరి ఇంత పేరు ప్రతిష్టలు ఎక్కడ సంపాదించిందబ్బా అని చెప్పి మా కార్పొరేటర్లతో నేను మీటింగ్ పెట్టాను. మీరు ఏదైతుందో ఇంత మొత్తం కరీంనగర్ అంతా కోరై చూస్తుంది. ఈ అవినీతి గురించి, ఈ ఆమ్యామ్యా సునీల్ రావు గురించి, ఈ అవినీతి ఆనకొండ మేయర్ సునీల్ రావు గురించి అంటే అవును సార్ చాలా ఘోరంగా పరిస్థితి అంటే చాలా ఘోరంగా ఉంటుంది. తప్పకుండా మనం ఏదో పాత్రికేయ మిత్రుల ద్వారా, ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలకు తెలియజేయాలి. ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు పార్టీ ఫిరాయింపుపై నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఫైర్ అయ్యారు. నగరంలోని మంకమ్మతోట మీకోసం డివిజన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాలను సైతం వ్యాపారంగా చూసే ఘనత భానుప్రసాద్ రావుదేనని ఆరోపించారు. ఉద్యమకారులను కాదని బీఫామ్ తెచ్చి ఎమ్మెల్సీగా గెలిపించిన ఘనత కేసీఆర్ దేనని గుర్తు చేశారు. ఓటేసి గెలిపించిన ఓటర్లకు బహిరంగ క్షమాపణ చెప్పి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల హైదరాబాద్ లోని ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో చల్లా హరిశంకర్ తో పాటు నగర బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, గంగాధర చందు, నవాజ్, షౌకత్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ ఉద్యమ నేత కాల్వ నర్సయ్య యాదవ్ చిరస్మరణీయమని జిల్లా సిపిఐ కార్యదర్శి మరి వెంకటస్వామి అన్నారు.
కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలో కాల్వ నర్సయ్య యాదవ్ 5వ వర్ధంతిని పురస్కరించుకొని పలువురు నేతలు నివాళులర్పించారు. బైపాస్ రోడ్డులో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనేక సంవత్సరాల పాటు కార్మికులకు, కర్షకులకు కమ్యూనిస్టు పార్టీకి విశేష సేవలు అందించారని వెంకటస్వామి అన్నారు. ఆయన మరణం కార్మిక వర్గానికి తీరని లోటని సిపిఐ భావిస్తోందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలని, అప్పుడే నర్సయ్య యాదవ్ కు నిజమైన నివాళులు అర్పించినట్లవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బరి వెంకటస్వామితో పాటు జిల్లా సిపిఐ నేతలు పొనగంటి కేదారి, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, కొయ్యాడ సృజన్ కుమార్, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, పైడిపల్లి రాజు, బూడిద సదాశివ, నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ప్రతినిత్యం కార్మికులు అనే వాళ్ళుగా నర్సన్న లేని లోటు కనిపిస్తుందనే బాధతో చర్చించుకున్నటువంటి సందర్భంలో 5వ వర్ధంతి జరుపుకుంటున్నాం. దురదృష్టం, చాలా సంవత్సరాల పాటు కమ్యూనిస్టు ఉద్యమానికి ఎర్రజెండా నీడ కింద కార్మికులు, కర్షకులు పడుతున్నటువంటి సమస్యలను అనునిత్యం నాది సమస్య అని పట్టించుకొని ఎక్కడ సమస్య ఉంటే అక్కడ సమస్య పరిష్కారం కోసం అనునిత్యం పనిచేసినటువంటి కాల్వ నర్సన్న దురదృష్టవశాత్తు 5 సంవత్సరాల క్రితం 6/7 తేదీ 2019 తేదీన అకాల మరణించడం కార్మిక లోకానికి, ఇక్కడ కష్టజీవులకు, ప్రధానంగా గొల్ల కుర్మ సంఘాల నేతలకు, వర్గానికి తీరని లోటుగా కమ్యూనిస్టు పార్టీ భావిస్తున్నారు. అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలో ఎర్రజెండా నీడ కింద శ్రామిక వర్గం కోసం, రైతు కూలీల హక్కుల కోసం, శ్రమజీవుల కోసం అనునిత్యం ఏదైనా సమస్య ఉన్నదంటే పార్టీలకు అతీతంగా ఏదో ఎర్రజెండా కాబట్టి ఇంకోటి కాదు, ఏవలు అధికారం ఉన్నా అధికారుల వద్దకు వెళ్ళి మా సమస్యలు పరిష్కారం చేయాలని అనునిత్యము ఒత్తిడి పెంచినటువంటి మహానేత, అజాత శత్రువు, ప్రజల పక్షాన నిలబడ్డటువంటి నాయకుడు మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. ఏమైనా వారు ఆశించిన ఆశయం ఏ లక్ష్యం ఏదైతే ఉందో, పేద వర్గం, కార్మిక వర్గం కోసం పనిచేశాడో ఆ కార్మిక వర్గం కోసం నేడు కమ్యూనిస్టు పార్టీ, ఏఐటీసీ, అదేవిధంగా కార్మిక వర్గం నాయకులు వారు ఏ లక్ష్యం కోసం పెట్టి ఈ జెండాను మోసారో ఆ కార్మికులందరూ కూడా రోజు రోజుకు ఇంకా ఎక్కువ సంఖ్యలో నర్సన్న ఆశయాన్ని ముందు తీసుకెళ్తామని చేరడంతో పాటు ఎర్ర జెండాను పట్టుకొని, ఏఐటీసీ జెండాను పట్టుకొని ఈ ప్రాంతంలో పనిచేసేటువంటి నాయకులు, అన్ని వర్గాల కార్మిక వర్గ సంఘాలు ఈరోజు నర్సన్న ఆశయం కోసం పనిచేస్తున్నారు. ఆ కుటుంబం కూడా నిజంగా అనేక సందర్భాల్లో ఆ కుటుంబం కమ్యూనిస్ట్ నర్సన్నను సహకరించి కోఆపరేట్ చేశారు. ఇప్పుడు ఆయన కుమారుడు శ్రీనివాస్ కూడా సంఘంలో ఉన్నాడు. ఇంకా మీరందరూ కూడా ఏదో మేము ఉన్నాం, వర్ధంతి వస్తుందంటే చేయడం కాదు, నేడు అనుసరిస్తున్నటువంటి పాలక వర్గాలు ఏ ఆశయం కోసం అయితే పనిచేశాడో ఈ పాలక వర్గాలు అనునిత్యం కార్మికుల సమస్యలు రోజు రోజుకు కొత్త రూపంలో సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం మనందరం కూడా మీ అందరి సహాయ సహకారాలతో మనందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క మరి కార్మిక వర్గం కోసం, కార్మికుల హక్కుల కోసం ఈ పాలక వర్గాలు అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాలపైన ఒత్తిడి పెంచి మనం తప్పనిసరిగా మీ యొక్క హక్కుల కోసం నర్సన్న లేకపోయినా కమ్యూనిస్టు పార్టీ, ఎర్ర జెండా, ఏఐటీసీ మీకు అండగా నిరంతరం ఉంటుంది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని కరీంనగర్ లోని పలు ప్రాంతాల్లో గోరింటాకు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు నగరంలోని జ్యోతి నగర్ లోని పార్కులో మగువా కిట్టి ఆధ్వర్యంలో గోరింటాకు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు గోరింటాకు నూరుకుంటూ సందడి చేశారు. ఒకరినొకరు మెహందీ పెట్టుకున్నారు. అనంతరం కిట్టి మహిళలంతా కలిసి వనభోజనాలు చేశారు. ప్రతి ఏటా గోరింటాకు ఉత్సవాలు జరుపుకుంటామని మగువా కిట్టి ప్రతినిధులు చకిలం స్వప్న అన్నారు. స్నేహితులందరం కలిసి జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మగువా కిట్టి నిర్వాహకురాలు చకిలం స్వప్న, శ్రీనివాస్, రాధా, శ్వేత, లక్ష్మి, మగువా కిట్టి మహిళలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ
మహిళలకి ఆషాఢమాసం అంటేనే ఎంతో ఉత్సాహం ఉల్లాసం. ఎందుకంటే ఆషాఢమాసం అంటేనే గుర్తుకొచ్చేది గోరింటాకు. గోరింటాకును ముందు గౌరీ ఇంటిఆకు అందరూ వస్తూ వస్తూ దీనికి గోరింటాకు పేరు చెందింది. ఈ గోరింటాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి, ఎంతో ఉన్నాయి. ప్రతి పండగకి శుభసూచకం గోరింటాకు. ఆరోగ్య ఔషధ గుణాలు ఉన్నాయి. గర్భిణీ స్త్రీలు ఈ గోరింటాకు తినడం వల్ల మనకి అన్ని విధాల లోపల బాడీలో పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది. అంతేగాక ప్రతి ఆడపడుచు కూడా ప్రతి శుక్రవారం గోరింటాకు పెట్టుకొని పూజించడం వల్ల వాళ్ళకు సకల సౌభాగ్యాలు కలుగుతాయి. ఆషాఢ మాసంలో అమ్మవారిని కూడా రకరకాల కూరగాయలతో పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే పాడి పంటలు అన్నీ చల్లగా ఉండి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని. ఇప్పుడు పల్లెటూళ్ళలో కూడా గోరింటాకు అనేది పెట్టుకుంటారు. ఎందుకు అంటే మరి వాళ్ళు ఇప్పుడు వర్షాకాలం కదా, పనులు చేస్తున్నప్పుడు ఇన్ఫెక్షన్ అనేది రాకుండా గోరింటాకు పెట్టుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఎందుకంటే ఈ గోరింటాకు చాలామంది కూడా, నేను కూడా అప్పుడప్పుడు వీక్లీ ఒకసారి 15 డేస్కి ఒకసారి ఒక గోరింటాకు తెచ్చుకొని ముద్ద చేసుకొని తింటాము. అది అన్ని విధాలా మంచిదని. ఇక ఆషాఢ మాసం గురించి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. ఆడవాళ్ళకి ఎంతో ప్రీతికరమైన మాసం అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రతి షాపింగ్ అన్నీ కూడా ఆఫర్స్ పెడుతుంటారు, గోరింటాకు పెట్టుకుంటారు. ప్రతి పడుచులో రకరకాలుగా రంగరంగ వైభవంగా మైదాకు పెట్టుకుంటారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా మగవ కిట్టి ఆధ్వర్యంలో స్వయంగా కొమ్మలు తీసుకొచ్చుకొని దంచుకొని మేము పెట్టుకోవడం జరిగింది. మా మహిళలు, మా కిట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఈరోజు ఇలాగే ఆషాఢ మాసం సందర్భంగా వనభోజనాలు కూడా రావడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ కరీంనగర్లో కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ మేరకు నగరంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఎదుట 250 మంది కార్మికులు ధర్నా చేపట్టారు. తక్షణమే కార్మికుల పెండింగ్ వేతనాలు, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్ కార్మికులకు గత 2 నెలలుగా జీతాలు రావడం లేదని టీయూసీసీ గౌరవ అధ్యక్షులు బండారి శేఖర్ అన్నారు. పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు. వైద్యాధికారులు, ఏజిల్ కాంట్రాక్ట్ సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే జీతాలు రావడం లేదన్నారు. వారం రోజుల్లో కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించకుంటే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బండారి శేఖర్ తో పాటు ప్రభుత్వ హాస్పిటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు అరుణ్, కళావతి, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించాలని కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ కార్మికులు గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. నిన్నటి నుండి కార్మికులందరూ స్వచ్ఛందంగా పనులు బంద్ చేసి సమ్మె నిర్వహిస్తా ఉన్నారు. 2 నెలల 3 నెలల పెండింగ్ జీతాలు ఇవ్వాలని ఆందోళన చేస్తా అంటే నిన్న 1 నెల జీతం వేశారు. బడ్జెట్ వచ్చినా కూడా ఎందుకోసం బడ్జెట్ దగ్గర పెట్టుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అధికారులు అనేది ఆలోచన చేయాలి. తక్షణమే మిగతా 2 నెలల పెండింగ్ జీతాలు కార్మికుల ఖాతాలో జమ చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనితో పాటు ఈరోజు కార్మికులు ఆందోళన చేస్తూ ఉంటే, సమ్మె చేస్తూ ఉంటే కొంతమంది కార్మికులను కక్షపూరితంగా మీ సంగతి చూస్తాం, మీ మీద కేసులు పెడతాం, మిమ్మల్ని పనిలో నుంచి తొలగిస్తామని చెప్పేసి ఏజీల సంస్థ భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నది. ఇది సరైన పద్ధతి కాదని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. కార్మికుల కండగా అవసరమైతే జిల్లాలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలను ఏకం చేసి ఐక్యకార్యాచరణ చేసి కూడా ఆందోళన పెద్ద ఎత్తున పూనుకోవాల్సి వస్తుంది. ఈ పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి సందర్భంగా ఏజీల సంస్థ యజమానిని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం, రిక్వెస్ట్ కూడా చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా గానీ కార్మికుల పట్ల ఒక సోదరి భావంతో వ్యవహరించి వీళ్ళకి సమస్యలన్నిటి పరిష్కరించాలా, లేకపోతే ఈ సమ్మె కొనసాగుతుంది, ఈ ఆందోళన కొనసాగుతుంది. 2 నెలల మిగతా 2 నెలల జీతం వచ్చేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బ్యూటీషియన్ కోర్సుల ద్వారా మహిళలు ఉపాధి పొందగలుగుతారని, ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. నగరంలోని ఐఎంఏ హాల్లో సక్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యూటీ సొల్యూషన్స్ అకాడమీ ఆధ్వర్యంలో కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. నగర మేయర్ సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు. సిప్స్ డైరెక్టర్ స్వప్నారావును అభినందించారు. అనంతరం పలువురు బ్యూటీషియన్స్ తల్లిదండ్రులను సైతం శాలువాలతో సత్కరించారు. బ్యూటీషియన్ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని మేయర్ అన్నారు. నేర్చుకున్న విద్యను, భవిష్యత్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం మహిళలకు చాలా అవకాశాలు లభిస్తున్నాయని డాక్టర్ గౌతమిరెడ్డి అన్నారు. వాటిని ఉపయోగించుకొని జీవితంలో ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు డాక్టర్ గౌతమిరెడ్డి, నిర్వాహకులు స్వప్నారావు, కార్పొరేటర్లు వాల రమణారావు, గందె మాధవి, సుభాషిణి, శాలిని, అనిల్ రెడ్డి, సురేష్, శ్రీను, కిషన్, బ్యూటీషియన్లు తదితరులు పాల్గొన్నారు.
కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్ ద గర్ల్స్. ఎందుకంటే ఇవాళ రేపు చాలా మంది బయటకు వెళ్ళి ఏదైనా చెయ్యాలి అంటే వాళ్ళ చేతిలో ఒక సర్టిఫికెట్ లేదు అండ్ ఫ్యామిలీ సపోర్ట్ లేదు అని అనుకుంటున్నారు. బట్ ఇక్కడ ఫ్రీగా కోచింగ్ ఇచ్చి సర్టిఫికేషన్ సెరిమోనీ పెట్టి అందరికీ కూడా ఫ్రీ కోర్సెస్ ఇచ్చి వాళ్ళకి చాలా లైఫ్ ఇస్తున్నారు. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఇట్స్ వెరీ గ్రేట్. ఓకే, అండ్ ఇక్కడ ఉన్న గర్ల్స్ కూడా అందరూ ఈ ఆపర్చునిటీని తీసుకొని ముందు ఏదైనా సాధించాలి అనే తపనతో చాలా మంది అమ్మాయిలు ఉంటారు. సో వాళ్ళందరికీ ఇది చాలా గ్రేట్ ప్లాట్ఫామ్ అనే చెప్పొచ్చు. ఆల్ ది వెరీ బెస్ట్. ఇట్స్ బీన్ 8 years అండ్ ఈ ప్రోగ్రామ్స్ రెగ్యులర్ చేస్తూనే ఉన్నాము. ఇప్పటి వరకు అరౌండ్ 700+ మెంబర్స్ ఇక్కడ నుండి ట్రైన్ అయ్యి వెళ్ళారు. ఎవ్రీబడి సెటిల్డ్ వెరీ వెల్. సో ఇంకా చాలా మందికి మేము ఇట్లా ట్రైన్ చేసి లైఫ్లో సెటిల్ చేయాలి అన్నది మా ఇన్స్టిట్యూట్ కాన్సెప్ట్ అండి. సో ఇప్పుడు అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయినాయి అండ్ ఈ సర్టిఫికేషన్ సెరమనీ నుండి మేము డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఇస్తున్నాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆఫీస్కి వచ్చి కలవచ్చండి. ఈరోజు సిప్స్ అకాడమీ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ జరిగిందండి. మేము మా ఇన్స్టిట్యూట్ నుండి ట్రైన్ అయిన వాళ్ళకి ఎవ్రీ ఇయర్ కాన్వకేషన్ చేస్తాము. సో ఇలా సెరమనీ చేసి సర్టిఫికేట్ ఇస్తాం. ఎందుకు ఇన్స్టిట్యూట్లోనే ఇవ్వచ్చు కానీ ఇట్లా ఎందుకు చేస్తామంటే దే అచీవ్డ్ సంథింగ్ అన్నట్టు, వాళ్ళు ఒకటి అచీవ్ అయ్యారు అని వాళ్ళకి ఒక ప్రౌడ్ ఫీల్ని క్రియేట్ చేయడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తాం మేము. సో ఎవరైతే కోర్స్ కంప్లీట్ చేసుకొని వెళ్తున్నారో ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ మై డియర్స్. అందరూ మంచి లైఫ్లో సెటిల్ అవ్వాలి అని మేము సిప్ సంస్థ తరఫున కోరుకుంటున్నాం. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.